Hi guys, this is Raghu and welcome back to my channel. యువ సమ్రాట్ అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా కొట్టలేదని అక్కినేని ఫ్యాన్స్ తెగ బాధపడేవారు. లెనిన్ సినిమాతో ఆ బాధ ఇప్పుడు తీరిపోయింది. అయ్యగారు ఈ సినిమాతో మామూలు హిట్ కొట్టలేదు, కొడితే కుంభస్థలమే అన్న రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. ఒక విధంగా ఇది అఖిల్ ఫ్యాన్స్ కు ఊహించని బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. విమర్శకుల ప్రశంసలతో పని లేకుండా ఈ సినిమా బీసీ సెంటర్లలోని ఆడియన్స్ నరాల్లోకి ఎక్కేయడంతో బాక్సాఫీస్ పై మొదటి రోజు నుండి మొదలైన దండయాత్ర దిగ్విజయంగా అలా కొనసాగుతూనే ఉంది. ఇలా కేవలం బ్లాక్ బస్టర్ టాక్ తోనే సరిపెట్టకుండా రికార్డ్ స్థాయి వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు రోజుకు ఏకంగా ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ అరుదైన ఘనత సాధించిన సినిమాల్లో ముందుగా మనశంకర వరప్రసాద్ మూవీతో మెగాస్టార్ చిరంజీవి వరుసగా 17 రోజులు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని టాప్ లో నిలవగా, ఆ తర్వాత రామ్ చరణ్ పెద్ది మూవీతో వరుసగా 14 రోజులు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాప్ 2 స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే ఈ రెండు సినిమాల కంటే ముందుగా రిలీజ్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హారర్ థ్రిల్లర్ ది రాజసాబ్ మూవీ దాదాపుగా 10 రోజుల పాటు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ని సాధించి టాప్ 3 స్థానంలో కొనసాగుతుండగా, ఇప్పుడు లెనిన్ మూవీతో అఖిల్ ఏకంగా 11 రోజుల పాటు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ని సాధించి టాప్ 3 లో ఉన్న ప్రభాస్ స్థానాన్ని కైవశం చేసుకున్నాడు. రిలీజ్ కి ముందు నుండే సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో కుమ్మేయడం, రిలీజ్ తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే 15 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో గ్రాండ్ ఓపెనింగ్స్ ని సాధించిన లెనిన్ వీకెండ్స్ తో పాటు వర్కింగ్ డేస్ లోను సాలిడ్ రన్ ని కొనసాగిస్తూ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుండడం విశేషమనే చెప్పాలి. అయితే సినిమా విజయంలో మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ డే నుండి కూడా నార్మల్ టికెట్ రేట్స్ తోనే థియేటర్స్ లో రన్ చేయడం సినిమాకు గొప్ప ఊరట. రీసెంట్ డేస్ లో భారీ టికెట్ రేట్లతో ఇబ్బంది పడుతున్న సమయంలో నిర్మాతల నిర్ణయం ఈ సినిమాకు మాస్ సెంటర్స్ లో విపరీతమైన రష్ తెచ్చిపెట్టింది. పల్లెటూరి వాతావరణం, అందులోని ప్యూర్ లవ్ స్టోరీ, యాక్షన్ సీక్వెన్సెస్ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద తొలి 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా క్రాస్ చేసి మంచి లాభాలను అందుకుంటుండగా, 3వ వారంలోకి ఎంటర్ అయ్యేసరికి స్ట్రైట్ ఫిలిం అయిన చెన్నై లవ్ స్టోరీ, అలాగే తమిళ డబ్బింగ్ మూవీ అయిన జననాయకన్ లాంటి సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం తగ్గకుండా రోజుకి 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని దక్కించుకుంటూ 100 కోట్ల మార్కుకి అతి చేరువవుతూ బాక్సాఫీస్ వద్ద మాస్ రచ్చ చేస్తోంది. సో చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీతో 100 కోట్ల మార్క్ ని దక్కించుకొని అఖిల్ కెరీర్ లో తొలి మైల్ రాయిగా నిలుస్తుందా లేదా అనేది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.